అందరికీ హాయ్ అండి. డిఎంహెచ్ఓ పెన్షన్స్ గురించి చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయన్నమాట. అవి ఒకటొకటి స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం. డిఎంహెచ్ఓ పెన్షన్స్ గురించి ఒక రూల్ రావడం జరిగింది. ఒక జిల్లాలో ఒక రకమైన రూల్ ఉంటుంది కాబట్టి ముందుగా ఎవరిని కలవాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఈ 15,000 పెన్షన్ ఎలా పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలి, రీసెంట్ గా అప్లై చేసిన వాటి పరిస్థితి ఏంటి అనే వివరాల కోసం మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. ఇలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం, జెన్యూన్ మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ని చూస్తూ మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ 15,000 పెన్షన్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే పక్షవాతం వచ్చి మంచానికి పరిమితం అవుతారో, అలాగే చిన్నప్పటి నుంచి పోలియో వ్యాధితో వీల్ చైర్ కి పరిమితం అవుతారో వీళ్ళు అర్హులు అన్నమాట. ఈ పెన్షన్ వీరికి వర్తిస్తుంది. ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో మళ్ళీ చెప్తాను, వినండి ఒక్కసారి. మొదటిది వచ్చేసి సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. రెండోది వచ్చేసి రేషన్ కార్డు ఉండాలి. మూడోది వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నాలుగోది వచ్చేసి క్యాస్ట్ ఉండాలి. ఐదోది వచ్చేసి ఇన్కమ్ ఉండాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. ఈ 5 ఖచ్చితంగా కావాలి. ఈ 15,000 పెన్షన్స్ రావాలి అంటే ఇవి కంపల్సరీ ఉండాలి. ఇంట్లో వాళ్ళవి అందరి ఆధార్ జిరాక్స్ ఉండాలి. ఈ 15,000 పెన్షన్స్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ముందుగా సదరం సర్టిఫికేట్ ఉండాలి. అందులో 80 లేదా 85% నాట్ రికమెండెడ్ అని ఉండాలి. ఏది డిజేబిలిటీ పర్సెంటేజ్. అలాగే లోకోమోటర్ నాట్ డిజేబిలిటీ అని ఉండాలి. ఈ సదరం సర్టిఫికేట్ లో ఇవి కంపల్సరీ మనం పదే పదే గత వీడియోలో మాట్లాడుకున్నాం. అలాగే ఈ 15,000 పెన్షన్ ని ఎవరైతే అప్లై చేస్తున్నారో అతని ఆధార్కి మొబైల్ లింక్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ దగ్గర యూడిఐడి కార్డు ఉంటే దాని యొక్క జిరాక్స్ పెట్టాలి. అలాగే మెడికల్ కి సంబంధించి మీ దగ్గర ఏవైనా సర్టిఫికేట్ ఉంటే అవి పెట్టడం మంచిది. ఇవన్నీ జిరాక్స్ తీసుకొని ముందుగా మీరు మీ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, జనరల్ హాస్పిటల్ కి వెళ్ళాలి. వీటితో పాటు 15,000 పెన్షన్స్ కి సంబంధించిన అప్లికేషన్ ఒకటి పెట్టాలి. ముందుగా మీరు డాక్టర్ ని కలుస్తారంటే కలవరు. ఈ 15,000 పెన్షన్స్ కి సంబంధించి ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. అతన్ని మీరు కలవాలి. ఆ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ కి మీ అప్లికేషన్స్ తో పాటు ఎవరైతే 15,000 పెన్షన్స్ కి అర్హులుగా ఉంటారో వారి ప్రజెంట్ ఫోటో 3x4 సైజ్ ఫోటో ఒకటి అప్లికేషన్ తో పాటు వారికి చూపించి ఫోటో ఇవ్వాలి. ఇలా అప్లికేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత రమ్మని చెప్తారు, లేదా ఫోన్ అన్న చేస్తారు మీకు. ఆ వారంలో మీ డాక్యుమెంట్స్ అన్ని పై డాక్టర్ కి, అంటే మెడికల్ కి సంబంధించిన డాక్టర్ కి, మెడికల్ బోర్డుకి పంపిస్తారు. మీరు అర్హులా కాదా అని చెక్ చేసి వెరిఫై చేసి మీకు మళ్ళీ కాల్ లేదా ఒకరోజు మీకు పిలిపించి అక్కడున్న డాక్టర్ తో మీకు చెకప్ చేపించి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ లో మళ్ళీ ఒక కంప్యూటర్ ఆపరేటర్ అతను ఉంటాడు. అతనే మీకు ఈ 15,000 పెన్షన్స్ కి అప్లై చేస్తారన్నమాట. ఈ సర్టిఫికేట్ సరిపోతుందా అప్లై చేయడానికి అంటే సరిపోదు. ఆ సర్టిఫికేట్ తీసుకొని అదే ఆసుపత్రిలో డిఎంహెచ్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి. ఓన్లీ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ సరిపోదన్నమాట. ఇంకా డాక్యుమెంట్స్ కావాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అంటే మీ మండలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి దాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి ఆయన ఒక సర్టిఫికేట్ మీకు ఇస్తారన్నమాట. ఆ యొక్క సర్టిఫికేట్ లో గ్రీన్ పెన్ తో ఏమని రాస్తారంటే పర్సన్ విత్ వీల్ చైర్, పర్సన్ విత్ బెడ్ రైడర్ అని రాస్తారు ఆ యొక్క అప్లికేషన్ లో. ఆ విధంగా రాసిస్తేనే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందన్నమాట. సదరం సర్టిఫికేట్ అలాగే మెడికల్ బోర్డు సర్టిఫికేట్, మీ మండలంలో ఇచ్చిన పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఇచ్చిన సర్టిఫికేట్, ఈ 3 తీసుకొని మళ్ళీ మీ డిఎంహెచ్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి. అదే మీ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి మళ్ళీ వెళ్ళాలి. ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది
శాంక్షన్ అవుతుంది. అంటే వాళ్ళు ఓన్లీ అప్లై చేయడం వరకే. పింఛన్ శాంక్షన్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీ పని ఇంతటితో పూర్తయింది అంటే మీరు పూర్తిగా అప్లై చేసినట్టు. ఇదంతా ఒక రోజుతో పోయే పని కాదు, ఒక రోజులో అప్లై చేసే పని కాదు. 1 లేదా 2 నెలల లోపల మీరు ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. మీరు వెళ్ళిన టైంకి డాక్టర్లు లేకపోవచ్చు, ఉండకపోవచ్చు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మంచం మీద ఉన్న వ్యక్తి రాలేడు కదా అని. ఈ ప్రాసెస్ అంతా మీ ఇంట్లో ఎవరైనా ఒకరు వెళ్ళి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ జిల్లాలో ఒక మెడికల్ క్యాంపు నిర్వహిస్తారు. ఆ టైంకి మీరు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని ఆ క్యాంప్కి తీసుకెళ్తే సరిపోతుంది. ముందు మీరు వెళ్ళి కనుక్కొని ఆ తర్వాత వాళ్ళు చెప్పిన డేట్కి టైంకి మీరు పేషెంట్ని తీసుకెళ్ళొచ్చు. ఈ పెన్షన్ మీకు అప్రూవల్ అయి రావడానికి 2 లేదా 3 నెలల టైం పట్టవచ్చు. అలాగే రీసెంట్ గా అప్లై చేసిన వాటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇంకా అప్రూవల్ రాలేదంటే మళ్ళీ ఒక్కసారికి డిఎంహెచ్ఓ ఆఫీస్ కి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఇది అండి ఈ డిఎంహెచ్ఓ పెన్షన్స్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు నేను రిప్లై ఇస్తా. ఈ వీడియో మీకోసం చేశాను, జెన్యూన్ రివ్యూ కోసం చేశాను. మీరు ఇటువంటి సమాచారాన్ని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.